కృతజ్ఞతతో చెల్లించిన వ్యక్తికి అయితే యథాస్థితిగా చేతి వేళ్ళు వచ్చాయి, యథాస్థితిగా అవయవాలు వచ్చేసాయి. దేవుని యొక్క నిజమైన స్వస్థత ఆ విధంగా ఉంటుంది. కృతజ్ఞతలో ఆ విధమైన స్వస్థత ఉంటుంది. అందుకే దేవుడు ఏదైనా కార్యము మన జీవితంలో చేశారంటే మనము సాక్షిగా అనేకుల ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆ 9 మంది కూడా స్వస్థపరచబడ్డారు. ఎలా స్వస్థపరచబడ్డారంటే ఎక్కడి వరకు అయితే అవయవాలు తీసి ఉన్నాయో అక్కడి వరకు స్వస్థపరచబడ్డారు. ఆ మిగతా వ్యక్తికి అయితే యథాస్థితిగా మళ్ళీ అవయవాలు చేశారు. దేవుడు యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పట్టణ కుటుంబం యొక్క అంటే కుష్ఠరోగులు మూర్ఛవనే ఉంటారు. కుష్ఠరోగులు మూర్ఛవన పాయానికి దూరంగా మూర్ఛవన ఉంటారు. వీళ్ళు పట్టణానికి వెలుపులు ఉన్నారు, అందరూ జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళు పట్టణానికి వెలుపులు ఉన్నారు. ఒక